కానీ చిన్నపిల్లలు వాళ్ళ ఆకలికి ఆగరు, ఓపిక ఉండదు, వాళ్ళకి నిద్ర వస్తుందని అంటారు, టాయిలెట్ అంటారు, మూత్రం అంటారు. అందరికి నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రేషన్ కార్డులో ఈకేవైసీ అప్డేట్ చేయడంలో కొంత ప్రాబ్లం అవుతుంది. సో ముఖ్యంగా అందులో ఏంటంటే 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు కావచ్చు, 5 సంవత్సరాల లోపట ఉన్న వాళ్ళు కావచ్చు. ఈ విషయంలో మన గవర్నమెంట్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మా పాప 5 సంవత్సరాలు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మా పాప 5 సంవత్సరాల లోపు, ఇప్పుడు నవంబర్ వస్తే 5 కంప్లీట్ అయ్యి 6లో పడుతుంది. ఇప్పుడు నేను ఆధార్ సెంటర్కి పోయినా, ఆధార్ సెంటర్కి పోయి ఇది అన్న అప్డేట్ చేయాలి, ఇది ఈకేవైసీ రేషన్ షాప్లో సంబంధించి ఈకేవైసీ చేయించాలంటే తమ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ లేవంట, చేయించుకోమన్నారు రేషన్ కార్డు దుకాణదారులు చెప్తున్నారు అని చెప్తే, అన్న మీద ఇంకా 5 సంవత్సరాలు దాటలేదు కదా, 5 సంవత్సరాలు దాటినాక తీసుకురండి అంటే, నవంబర్లో ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అంటున్నారు కదా, ఆ తర్వాత రండి, అప్పుడు మీకు 5 సంవత్సరాలకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ అయితే అప్పట్లో కాదు అని ఆధార్ సెంటర్కి పోతే వాళ్ళు అట్లా అంటున్నారు. ఇటు ప్రభుత్వం ఏమో మనకు ఈ ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళ పేర్లు కావచ్చు, లేకపోతే ఆ రేషన్ కార్డే కావచ్చు, ఏదంటే ఎట్లనో తెలియదు, మొత్తానికైతే ఆ రేషన్ కార్డుకి మీకు ఇబ్బంది అవుతుంది అని మనకు చెప్తున్నారు. అవునా కదా? మరి వీటి మీద ఎటువంటి స్పష్టత ఇస్తలేదు గవర్నమెంట్. మరి ఎట్లా అనేది మనకు తెలియదు. అండ్ అంతేకాకుండా ఆధార్ సెంటర్కి పోయి, ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిన పిల్లలు ఆధార్ సెంటర్కి పోయినాం నిన్న, అంత వర్షంలో కూడా, నిజంగా చెప్తున్నా, ఈరోజు 31 జూలై 30 తారీఖు, అంత వర్షంలో కూడా 3:30 దాటిన తర్వాత పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆధార్ సెంటర్కి పోతే, ఆడ ఇక చిన్నపిల్లలు ఒక లైన్ కాదు, ఒక్కొక్కరికి ఆ ఆధార్ వెబ్సైట్ కూడా సరిగా రెస్పాండ్ కాక ఒక్కొక్కరికి దాదాపు 15-20 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ వస్తాయి కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్స్ కరెక్ట్గా రాక, అర్థమవుతుందా? సో ఈ ఫింగర్ ప్రింట్స్ రాక ఒక్కొక్కరికి 15-20 నిమిషాలు అవుతుంది. అది మామూలు చిన్న లైన్ కాదు, మొత్తం పిల్లలే. మొత్తం అంటే మొత్తం పిల్లలే ఉన్నారు. ఇక చూడురి, ఎందుకంటే ఇప్పుడు మనకు 31 ఈ జూలై మంత్ వరకు ఈకేవైసీ చేయించుకోవాలి అని అంటున్నారు. చేసుకోకపోతే రేషన్ కార్డు పోతుందా, మరి ఆ పిల్లల్ని యాడ్ చేసిన పిల్లలు తీసేస్తారా అనేది గందరగోళంగా మారింది. అవునా కదా? సో ఇట్లాంటి పరిస్థితిలో మనము పిల్లల్ని, ఈ ఫింగర్స్ రాని పిల్లల్ని ఆధార్ సెంటర్ తీసుకెళ్ళడము, అవి అప్డేట్ కాకపోవడము, ఇదంతా ఏంది అనేది మనకు ఒక టెన్షన్ ఉన్నది. అవునా కదా? ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి మనకు రేషన్ కార్డులో పిల్లలు ఎక్కలేదు. సరే, కష్టపడితే ఏదో రకంగా పిల్లలు రేషన్ కార్డులో ఎక్కిర్రు. ఇప్పుడు తీరా టైంకి చూస్తే మనకు ఈకేవైసీ అప్డేట్ అనేది అయితలేదు. ఇటు ఒక పక్క చూస్తేనేమో రేషన్ కార్డు వాళ్ళు, రేషన్ దుకాణదారులు వాళ్ళ ఇష్టానికి ఏదో ఒక టైంలో తీస్తున్నారు. సో వర్షం పడుతుందని, లేకపోతే అది వెబ్సైట్ ప్రాబ్లం అయింది, కొందరు తీసినా కూడా, కొందరు రెగ్యులర్గా తీస్తున్నారు రేషన్ దుకాణదారులు, తీసినా కూడా ఈ వెబ్సైట్ చక్కగా వస్తలేదు, లేకపోతే మీ ఫింగర్ ప్రింట్స్ వస్తలేవని రీజన్ చెప్తారు. దీనిలో తప్పు ఎవరిది? ఏమర్థమవుతలేదు. సో మన రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వము ఈ 5 సంవత్సరాల లోపు, లేదా ఈ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ కాని చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వాలి ఈ ఈకేవైసీ నుంచి అని మన రిక్వెస్ట్. అవునా కదా? దీనికి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఒక పర్టికులర్ ప్రకటన అయితే చేయాల్సి ఉన్నది. సరే, పెద్దోళ్ళం మనం అంటే ఎండలో పోయో, లేకపోతే వాడల్లో ఎట్లనైనా పోయో, లేకపోతే రేషన్ దుకాణదారుని బదిలాడో, ఒక గంట సేపు వెనుక ముందో నిలబడి ఆ తంబు ఏదో ఒక ఫింగర్ రాకపోతే మనం అది అన్ని ఏళ్ళు ట్రై చేస్తాం. కానీ చిన్నపిల్లలు వాళ్ళ ఆకలికి ఆగరు, ఓపిక ఉండదు, వాళ్ళకి నిద్ర వస్తుందని అంటారు, టాయిలెట్ అంటారు, మూత్రం అంటారు, ఏదేదో అంటారు కదా. సో ఖతర్నాక్ సూపర్ అంటే మాకు నిన్న వర్షంలో మంచి ఎక్స్పీరియన్స్ అయింది. కాకపోతే మనం జోక్గా మాట్లాడుకున్నా దీని మీద ప్రభుత్వం మనకు ఒక చిన్న ఊరట ప్రకటన చేస్తే బాగుంటుంది. మీరేమంటారు కదా? ఎందుకంటే పిల్లలకి వస్తలేవు ఫింగర్ ప్రింట్స్, మరి ఏం చేస్తావు? 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకేమో అక్కడ రేషన్ కార్డులో పేరు ఎక్కింది, ఆధార్ సెంటర్కి పోతేనేమో మీది 5 సంవత్సరాలు దాటిన తర్వాత అప్డేట్ అయితే అని వాళ్ళు అంటారు. సరే, 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు పోతేనేమో ఆ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ అవుతలేవు, కొందరికి ఐరిస్ వస్తలేవు, కొందరికి ఒక ఫింగర్ 2 ఫింగర్లు వస్తాయి, అది యాక్సెప్ట్ చేయట్లేదు వెబ్సైటు. ఇట్లాంటి తంటాలు అయితే ఉన్నాయి. చూద్దాం. మనందరి రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఒకటే, ఈ చిన్నపిల్లలది కావచ్చు, లేకపోతే ఈ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ కాని వీళ్ళకి ఎగ్జామ్షన్ అయితే చేయాల్సి ఉన్నది అని మన తరఫున రిక్వెస్ట్ అయితే చేసుకుందాం. చూద్దాం ఈ వీడియో ఎంతమంది చూస్తారో. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలామందికి ఇంకొక గట్టి పాయింట్ అయితే ఉంది, అనుమానం ఉంది. అంటే మనకు అందరి మైండ్లో ఉంది క్వశ్చన్ ఏంటంటే, బతకడానికి బయట దేశాలకు వేరు, లేకపోతే బయట రాష్ట్రాలకు వేరు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ వేయకపోతే, ఒకవేళ ఫింగర్ ప్రింట్స్ వేసి పోతే ఓకే,
సో ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ కాక కొత్తగా రేషన్ కార్డు వచ్చి వాళ్ళు బయట దేశాలకు బతకడానికి పోతే బయట రాష్ట్రాలకు బతకడానికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పుడు హైలైట్ అనమాట. అవునా కదా? సో వీళ్ళందరికీ కూడా మరి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని అనుకుందాము. సో కోరుకుందాము. సో చూద్దాం. గవర్నమెంట్ ఈరోజు 31 జూలై కదా, మరి నెక్స్ట్ డే దీని మీద మనకు ఒక మంచి ఊరట ప్రకటన ఏమైనా చేస్తుందా లేదా చూద్దాం. థ్యాంక్ యూ. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తా.